నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశో. ఇక ముందుగాల మీకు చెప్పే ముచ్చటేందుల్లా అంటే, ఇక మీ ప్రాంతంలో ఏమైనా సమస్య ఉంటే ఆ సమస్యను వీడియో తీసి మన ఛానల్ నెంబర్ మీరు వార్త చూస్తుంటే కనబడుతుంది. మీకోసం నేను అని మన నంబర్ ఉంటుంది. మరి మన నంబర్ 9966877787. మరి మీ ప్రాంతంలో ఉన్న సమస్యను వాటి వీడియో తీసి ఆ నెంబర్కి పంపియురి. అంతేకాకుండా ఫోన్ చేసి చెప్పుర్రి. మరి మన ఛానల్ అక్కడ ఉంటుంది. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ప్రజలారా. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు రాసిర్రు, మరి ఎన్నికల కోసం ఎలాంటి కథనాలు రాసిర్రు, మరి నేను సాక్షి దినపత్రికను తీసుకొచ్చిన. మరి ఏం రాసిర్రు సాక్షి జర్నలిస్ట్ అన్న, ఎట్లాంటి వార్త రాసిండో చూద్దాం. ఇక తమ్మి తప్పుకో ఇనూరి ప్రజలారా. నిన్న నామినేషన్లు అయిపోయినాయి కదా, అంటే మొన్న నామినేషన్లు అయిపోయినాయి కదా. ఇక నిన్న పరిశీలన చేసిర్రు. మరి ఇక మిగిలిన వాళ్ళు అంటే అందులో ఏమన్నా తప్పులు ఉన్న వాళ్ళని పక్కన పెడతారు. ఇక మరి ఉన్నోళ్ళ కోసం ఈ ప్రధాన పార్టీలట తమ్మి నువ్వు తప్పుకోయే, నేను పోయిచీలు ఉంటా, మరి నీకేం కావాలనో చెప్పు, పైసలు కావాలన్నా, కారు కొనియాలా, బస్సు కొనియాలా, లారీ కొనియాలా, విమానం కొనియాలా అని చెప్పేసి ఇక చెప్పుకుంటారు. ఇవాళ రేపు 2 రోజులు ఏ ముచ్చట్లు ఉంటాయి. మరి సోమవారం వరకు టైం ఉంటుంది విత్ డ్రా కోసం. మరి ఈ 2 రోజులు ఇదే కథ జరుగుతుంది. మరి ఎవరు ఏ పార్టీలను ఏ స్వతంత్ర అభ్యర్థులను మభ్య పెడతారో చూడాలి. మరి ఎట్లుంటుందో చూడాలి. మరి ఏం జరిగిందో కూడా చూద్దాం. మొత్తం 63 మంది మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయగా, మరి నిన్న సాయంత్రం పరిశీలించగా నామినేషన్ పత్రాలను పరిశీలించగా 14 మందిని పక్కన పెట్టిరు. అందులో చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు, పెద్ద తప్పులు ఉండొచ్చు. మరి వాళ్ళ నామినేషన్ దాఖలు సక్రమంగా లేకపోవచ్చు కారణంగా ఒక 14 మందిని పక్కన పెట్టిరు. ఇది నిన్నటి వరకు ఉన్న సమాచారం ప్రజలారా. ఇక 14 మంది పోతే ఇక 49 మంది ఉన్నారట. ఒక్కరు ఉండేది ఉంటే హాఫ్ సెంచరీ సాధించటోళ్ళం మనం. మరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక ఏం జరుగుతుందో చూద్దాం. తమ్మి నువ్వు తప్పుకో ముచ్చటేందో కూడా వినాలి అన్న. నామినేషన్లు అయితే వేసినాం, నియోజకవర్గం అంతా తిరిగి ప్రచారం చేయడం మన వల్ల కాని పని. కానీ ప్రధాన పార్టీ అభ్యర్థి ఎవరైనా నామినేషన్ విత్డ్రా చేసుకోమని మంచి ఆఫర్ ఇస్తే సిద్ధంగా ఉన్నాం. కొందరు అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులతో ఇలా మంతనాలు సాగిస్తున్నారట. ఇక అన్ని 7 నియోజకవర్గాలు, మరి అసెంబ్లీ నియోజకవర్గాలు 7 శాసనసభ నియోజకవర్గాలు తిరగాలంటే మరి మనతోటి కాదే అన్న. మరి ఎట్లా అని చెప్పేసి ప్రధాన పార్టీలతోటి కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళు ఫోన్ టచ్లు ఉన్నారని చెప్పేసి అన్న అట్లా కామెంట్ రాసిండు. అంటే జనరల్గా ఒక ఏంటిది అంటే కామెడీగా రాసిండు. మరి ఇక ఇంకో ముచ్చటి నూరి, అసలే ఎండలు దంచి కొడుతున్నాయి, దీనికి తోడు ప్రచార ఖర్చు తడిసి మోపడవుతుంది. పెద్దపల్లి ఎంపీకి ఏకంగా 63 మంది నామినేషన్ వేశారు. సుమారు 5 ఈవీఎంలను ఉపయోగిస్తారు. వీటిని చూసి ఓటర్లు తికమక పడే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత మందిని విత్డ్రా చేపించేందుకు ప్రయత్నాలు చేద్దాం. తమ ముఖ్య అనుచరులతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రణాళికలు ఇవి. ఇక ఎండలు బాగా కొడుతున్నాయి, మరి పైసలు బాగా ఖర్చు అవుతున్నాయి. మళ్ళీ ఇదోటి కథ ఏంటిది, ఒక ఈవీఎంలో 16 అభ్యర్థులు ఉంటారు. 16లో ఒకటి ఏంటిది, అది నోటా ఉంటుంది. అంటే 15 మంది అభ్యర్థుల గుర్తులు మాత్రమే ఉంటాయి. మరి ఇక 49 మంది అంటే ఎన్ని ఈవీఎంలు కావాలి? 3 ఈవీఎంలు కావాలి. ఇక 3 ఈవీఎంలు అంటే మరి మన గుర్తు ఎటత్తదో తెలియదు. మరి ప్రజలు తికమక పడతారు అని చెప్పేసి ప్రధాన పార్టీ నాయకులు ఏం చేస్తారట అంటే వాళ్ళ ముఖ్య అనుసరులతోటి ఈ స్వతంత్ర అభ్యర్థుల కోసం మాట్లాడతారట. ఇది ఈ అన్న కామెడీగా రాసిండు. అంటే గిట్ల ఉంటుంది వ్యవస్థ, ఇట్లా మారుతుంది వ్యవస్థ. కొంతమంది స్వతంత్రులు అట్లే చేస్తారు, ప్రధాన పార్టీలు ఇట్లే చేస్తారు. మరి పూర్తి స్థాయిగా ఇంకెవరు ఉంటారు? ఇంకా 2 రోజులు ఇవాళ ఉన్నది, రేపు ఉన్నది, సోమవారం వరకు చివరిగా నామినేషన్ విత్డ్రాల్ అనేది జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ తమ్మి తప్పుకో కథ ఏందో వినాలి మనం. ఇక పెద్దపల్లి బరిలో 49 మంది అభ్యర్థులు, 15కు మించితే 2 ఈవీఎంలు. మనం ముందే మాట్లాడుకున్నాం. యంత్రాలు ఎక్కువైతే
ఓటర్లు తికమక పడే అవకాశం, నామినేషన్ ఉపసంహరణ కోసం అభ్యర్థులతో నేతల మంతనాలు. గయ్యే చెప్తారు ఇక స్వతంత్రులకు 10, 5 ఇచ్చి సలవడ కొడతారన్న ముచ్చట మనం గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఇక చూద్దాం ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీల నేతలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఏ ఒక్క చిన్న విషయాన్ని వదలకుండా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులకు మించితే 2 ఈవీఎంలు ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి 63 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం పూర్తయింది. రిటర్నింగ్ అధికారి శుక్రవారం నామినేషన్లు పరిశీలించి పార్లమెంటు నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. తిరస్కరించిన వాటిలో 24 నామినేషన్లు ఉన్నాయి. 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉండడంతో సుమారు 5 ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు ఓటర్లు తికమక పడే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఇక చెప్తారు. దీంతో ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులే ఉండేరా తెర వెనకాల ప్రయత్నాలు సాగిస్తారట, రాయబారాలు కూడా సాగిస్తారని చెప్పేసి ఇక చెప్తారు. ఒక ఈవీఎంకు 15 మంది ప్రజలారా, మరి 49 మంది అంటే 4 ఈవీఎంలు కావాలి. 4 ఈవీఎంలు అయితే కానీ అప్పుడు ముచ్చట అర్థం కాని ముచ్చట. 4 ఈవీఎంలు అంటే మరి ఎంత పెద్దగా అవుతుందో పరిస్థితి చూడాలి. ఇక మీ అందరికి తెలిసిందే గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, మరి అంతకుముందు గతంలో నిజామాబాద్ ఎన్నికలు జరిగినప్పుడు 175 మంది అభ్యర్థులు పోటీ చేసిరు. 175 మంది అంటే మరి 15 మందికి ఒక ఈవీఎం ఎన్ని ఈవీఎంలు పెట్టిరో అర్థం చేసుకోవాలి. అంటే ప్రజలు ఇలాంటి ఈవీఎంల సంఖ్య పెరిగితే మరి తికమక పడే అవకాశం ఉంటుంది. వృద్ధులు కావచ్చు, ఇతరాత్రులు కూడా, చదువుకున్న వ్యక్తులు కూడా కొన్ని సందర్భాలలో అక్కడ తికమక పడే అవకాశాలు కనబడతాయి. మరి అన్ని జరగద్దంటే ప్రధాన పార్టీలో ఏం చేయాలి, 15 మందే ఉండేటట్టు మిగతా వాళ్ళందరికీ ఏదో ఒకటి రాయబారాలో బేరాలో సారాలో సాగించి మరి వాళ్ళందరినీ విత్డ్రా చేయించుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలోనే ప్రధాన పార్టీలు ఉన్నాయని చెప్పేసి చెప్తారు. ఇక మరి ఎవరు అదృష్టవంతులు, ఎవరు లక్షాధికారులు అవుతారో ఇక ఇక్కడనే వెళ్తుంది. 2 రోజులనే స్వతంత్ర అభ్యర్థులు ఎవరు మరి ఏ ఉద్దేశంతో వచ్చినా కూడా పూర్తి స్థాయిగా నిరుద్యోగి న్యూస్ ఛానల్ 69 మంది పైన ఫోకస్ ఆన్. ఖచ్చితంగా 69 మంది అభ్యర్థుల పైన ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో, మరి ఎవరు ఏ పార్టీకి ప్రలోభాలకు గురి అవుతారో ఖచ్చితంగా మన ఛానల్లో చూపెట్టబోతాం. అదే విధంగా అంతేకాకుండా ఎన్నికలు అయిన అనంతరం కూడా ఎవరైతే స్వతంత్రులు విత్డ్రా అయ్యారో, ఎందుకు విత్డ్రా అయ్యారో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పురు. ధైర్యం ఉంటే నిజంగా స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా మంచిదే. నేను చెప్పేది ఏంటంటే ప్రధాన పార్టీలు ఎట్టాగు విత్డ్రా కావు, మరి స్వతంత్రులే విత్డ్రా కావాల్సి వస్తుంది. మరి చేపించే ప్రయత్నం కూడా చేస్తారట. మరి ఒకవేళ మీరు విత్డ్రా అయితే ఎందుకు విత్డ్రా అవుతారో, ఏ కారణంతో విత్డ్రా అవుతారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పురు. ధైర్యం ఉంటే మరి ఏ నాయకులైనా కూడా, స్వతంత్ర అభ్యర్థులైనా అదే విధంగా ప్రధాన పార్టీ నాయకులైనా కూడా మరి ఎవరు చెప్పరు ప్రజలారా. ఇక్కడనే గేమ్ చేంజ్ అనేది ఇక్కడనే కనబడుతుంది. నిజంగా వీళ్ళందరూ, నేను అనుకున్నా, మరి మనందరం అనుకున్నాం 63 మంది నామినేషన్లు దాఖలైనాయి అంటే అందులో 10 మంది పోయినా 53 మంది పోటీలో నిలుచుంటారని నేను అనుకున్నా. కానీ ఒకవేళ విత్డ్రా అయ్యేది ఉంటే మాత్రం ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు ప్రలోభాలకు పోయిన వాళ్ళే అవుతారు. మరి నేను స్వతంత్రులందరికీ చెప్పేది ఏంటంటే నా విన్నపము, దయచేసి మీరందరూ పోటీలోనే ఉండాలి. పోటీలోనే ఉంటేనే పెద్దపల్లి పార్లమెంటు అభివృద్ధి అనేది జరుగుతుంది. మీరు గెలిచినా గెలవకపోయినా, గెలిచినా కూడా మీరు అభివృద్ధి చేయొచ్చు, ఓడిపోయినా కూడా మీ ద్వారా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని స్వతంత్రులు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మీకు 100 రూపాయలు 200 రూపాయలు అన్న విషయంలో, లేదంటే ఏదైనా బహుమతో గిఫ్టో ఇచ్చి మిమ్మల్ని ప్రలోభాల పెట్టి మిమ్మల్ని అక్కడ జరిగితే, మిమ్మల్ని అక్కడికి వెళ్ళి విత్డ్రా చేపిస్తే, మరి మీ ప్రాంతంలో మీతో పాటు వచ్చిన మీకు మద్దతు ఇచ్చిన ఆ 10 మంది పరిస్థితి ఏందో ఆలోచన చేయాలి. మీరు కూడా ప్రధాన పార్టీల లెక్క, మరి మీరు కూడా ప్రధాన పార్టీల లెక్కనే కార్యకర్తలను మోసం చేసిరన్న ప్రస్తావన తీసుకురావద్దన్న విషయాన్ని మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తానా. స్వతంత్ర అభ్యర్థులకు ఏ పార్టీలకు వెళ్ళి పోటీ చేసినా స్వతంత్రులము అన్న వాళ్ళు ఎవరైనా కూడా
పూర్తి స్థాయిగా ఎన్నికల బరిలో ఉండాలనే ప్రజలందరి తరపున నేను మీ అందరినీ కోరుతాన్నా. మరి ఈ స్వతంత్ర అభ్యర్థులను పూర్తిగా కనుక 49 మంది మనం నిన్న లెక్క పెట్టుకున్నాం, 63 మంది ఇంటూ ఒక్కరు 1000 ఓట్లు అని చెప్పినా మరి ఇప్పుడు 49 మంది ఇంటూ ఒక్కరు 1000 ఓట్లేనే చెప్తున్నా. మళ్ళా మరి 7 లక్షల పైచిలకు ఉన్న ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 49 మందిలా ముగ్గురిని పక్కన పెడితే ఇక 43 మంది ఉన్నారు. మరి 43 మందిలా ఎవరికి ఎన్ని నచ్చినా కూడా 1000కి పైచిలకు ఓట్లను కనుక మీరు ఒక హోల్డింగ్ చేయగలుగుతా అంటే ఆపగలిగితే ఖచ్చితంగా ప్రధాన పార్టీలలో మార్పత్తది అన్న విషయము మరి స్వతంత్రులు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి నిజంగా ఈ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ బిడ్డల దగ్గర ఎవరి దగ్గర కూడా పైసలు ఆర్థిక బలం లేదన్న విషయం నాకు తెలుసు. మరి లేకపోయినా కూడా మీరు ధైర్యంగా ముందుకెళ్ళి పోటీ చేస్తారు. అంతే స్థాయిలో ఎంత ధైర్యంగా అయితే నామినేషన్ వేసిరో అంతే ధైర్యంగా ఎన్నికల బరిలో నిలవాలి. నిలుస్తేనే గనక ప్రధాన పార్టీలకు ఒక ఆలోచన వస్తుంది. మరి కింది స్థాయి కార్యకర్తలకు, జెండా మోసిన కార్యకర్తలకు అప్పుడు ప్రధాన పార్టీలు ప్రాధాన్యత ఇస్తాయి అన్న విషయం కూడా మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. పేరున స్వతంత్ర అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నా, మీరందరూ ఎన్నికల బరిలో ఉండాలి. ఒకవేళ ఎవరైనా విత్డ్రా అయ్యేది ఉంటే ఖచ్చితంగా మీరు విత్డ్రా అయిన వాళ్ళ దగ్గరికి నిరుద్యోగి న్యూస్ ఛానల్ ఉంటుంది. మీరు ఎందుకు విత్డ్రా అయ్యారు, ఎవరిని మోసం చేయడానికి ఈ నామినేషన్ వేసిరు, మరి ఎవరి ప్రలోభాలకు మీరు లొంగిరో విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. నేను ప్రజలందరికీ ఈ విషయం తెలిసేటట్టు కూడా చేత స్వతంత్ర అభ్యర్థులారా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఉపసంహరణ యత్నాలు మరి నామినేషన్ ఉపసంహరణకు సోమవారంతో గడువు మిగిలినున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నుంచి స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులతో కొంతమంది మంతనాలు సాగిస్తారట. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక ఈవీఎంలో 16 గుర్తులు ఉండగా అందులో ఒకటి చివరిది నోటాకు పోతుంది. ఇక పోటీలో 15 మందికి మించితే రెండో ఈవీఎంను ఉపయోగించాల్సి ఉంటుంది. పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో 49 మంది బరిలో ఉండగా 34 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. అంటే దీంతో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు స్వతంత్ర అభ్యర్థులకు తాయిలాలు చూపి పోటీ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వీరందరి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో సోమవారం తేలనున్నది. 49 మంది ఉన్నారు, అందులో 3 పార్టీలు ఉన్నారు. 43 మంది అంటే 34 మందిని ప్రలోభాలు పెడితే ఈవీఎం ఒక్కటయ్యే అవకాశం ఉంటుందట. మరి 34 ఇంటూ ఒక్కొక్కరి ప్రజలారా మనందరం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా నాయకుడు అనే వాళ్ళు ఇక్కడ కనబడతారు. స్వతంత్రులైనా ప్రధాన పార్టీలైనా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా స్వతంత్రంగా నామినేషన్ వేసిన వాళ్ళైనా వాళ్ళ నమ్మకము అంటే ప్రజల నమ్మకం. నిన్న ప్రజలకు ఒక నమ్మకం కుదిరింది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికీ మునుపెన్నడూ లేని విధంగా 63 మంది నామినేషన్ వేస్తే నిజంగా పార్లమెంటు నియోజకవర్గంలో మార్పు వచ్చిందని ప్రజలందరూ అనుకున్నారు. ప్రజలందరూ అంటే మార్పు నిజంగానే ప్రజల మార్పు వచ్చిందని అనుకున్నారు. కానీ ఈ విత్డ్రాల వల్ల ఎవరు ఎక్కడ ఉపసంహరణ చేసుకుంటారో అంటే విత్డ్రా చేసుకుంటారో చూస్తే అప్పుడు ఎవరు నిజంగా నాయకులు, ఎవరు స్వతంత్రులుగా పోటీ చేసి కూడా ప్రజల కోసం పోరాటం చేస్తారు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలుస్తుంది ప్రజలారా మరి ఎవరు ఏంటిది అనేది, ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది, ఏ పార్టీ నాయకులు ఏ స్వతంత్ర అభ్యర్థిని కొనుక్కున్నారు, ఏ పార్టీ స్వతంత్ర అభ్యర్థులు నిజంగా అందరు స్వతంత్రులు కలిసి ఆ ప్రధాన పార్టీలో కొనురి సప్పుడేక ఇట్లన్నా వెళ్తే మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఇదొక వేరొక ఘట్టంగా మారుతుంది. వీళ్ళు మిమ్మల్ని తాయిలాలు చేసుడు కాదు. మీరు 43 మంది ఉన్నారు, మరి అందులో ప్రధాన పార్టీలకు ఎవరితో మాట్లాడుర్రి. 43 మంది కలిసి ఒక తాటికి వచ్చి మరి మేమందరం పోటీ చేస్తాం, మీరు తప్పుకోర్రి మరి అని చెప్పి అడుగుర్రి. మరి ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులకు ఏదైనా ప్రధాన పార్టీలో పోటీ చేస్తే వాళ్ళు మీకేం ఆఫర్ ఇస్తారో ఆ గేమ్ గిఫ్ట్ ఇస్తా అన్నారో అదే గిఫ్ట్ మేము మీకు ఇస్తాం, మీరు విత్డ్రాగారు అని చెప్పుర్రి. చూద్దాం మరి ఏ ప్రధాన పార్టీ నాయకులు ఎవరు కూడా విత్డ్రాగారు. ఎందుకు అంటే వాళ్ళు రాష్ట్రాన్ని వాళ్ళు మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్న అభివృద్ధిని అంతా చక్కగా ఎత్తాము, మరి మా దగ్గర అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పి చేస్తారు. కానీ ఎవరు ఏం చేయరు. ప్రజలారా స్వతంత్ర అభ్యర్థులారా మీకు మా విన్నపం చెప్తున్నాం. ఎవరికి ఏ రాజకీయ పార్టీకి
ప్రలోభాలకు గురిగాకుర్రి, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పోటీ చేయుర్రి. మీరు ఏ నమ్మకంతో అయితే నామినేషన్ దాఖలు చేసిరో అదే నమ్మకంతో చివరి వరకు ఎన్నికల బరిలో ఉండుర్రి. మీ అందరి కోసం ప్రజలు ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోర్రి. మరి ప్రజల మీద నమ్మకంతో మీరు నామినేషన్ వేసినప్పుడు మరి ప్రధాన పార్టీల ప్రలోభాలకు లొంగి మీరు విత్డ్రా గనుక అయితే సమాజం మిమ్మల్ని ఎలాంటిగా చూస్తుందో కూడా అర్థం చేసుకోవాలి. అది స్వతంత్ర అభ్యర్థులారా. ఇక 14 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ. పెద్దపల్లి లోక్సభ స్థానానికి దాఖలు చేసిన నామినేషన్లు పరిశీలన శుక్రవారం పూర్తయిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజామిల్ ఖాన్ తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఈ నెల 18 నుంచి 25 తేదీ వరకు 63 మంది అభ్యర్థులు 109 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారని పేర్కొన్నారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన పూర్తి అయిందని ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సక్రమంగా లేని 14 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించామని ఆయన వివరించారు. మిగతా 49 అభ్యర్థులు నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని ఆయన వివరించారు. నేను పొద్దుగాలనే ఏమో ముచ్చట చదివినా, అది ఏదో పేపర్లో వచ్చింది. మరి ఈ నామినేషన్ల ప్రక్రియలో కూడా ఏంది ప్రధాన పార్టీల హస్తం ఉన్నది, అందుకే వాళ్ళను తిరస్కరించారు అని చెప్పేసి కూడా ఏదో కొమరంభీం దినపత్రిక అని చెప్పేసి మరి దాంట్లో చూసినా, మరి అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది మనకు పూర్తి స్థాయిగా తెలియదు. మరి మనం ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇక్కడ 63 మందిలా 14 మంది తిరస్కరణ జరిగిందట, సక్రమంగా లేవు అని చెప్పేసి. ఏంటి వాళ్ళు సమర్పించిన పత్రాలు సక్రమంగా, నామినేషన్ పత్రాలు సరిగా లేవు, అందుకనే నామినేషన్లు తిరస్కరించడం చెప్పేసి ఈసారి చెప్తున్నాడు ఆర్ఓ సారు, అదే ఎన్నికల రిటర్నింగ్ అధికారి సారు చెప్తున్నాడు. ముజామిల్ ఖాన్ పెద్దపల్లి కలెక్టర్ సారు మరి ఆ సారు చెప్తున్నాడు. మరి ఇట్లా ఉంది తమ్మి, నువ్వు తప్పుకోయారు ఎవరైనా ఫోన్ చేస్తే స్వతంత్ర అభ్యర్థులకు చెప్పే విన్నపము, మీరెవ్వరు తప్పుకోకుర్రి, మీరు ఆలని అడుగుర్రి, అన్న మీరు తప్పుకోర్రి అని చెప్పేసి, అన్న మీరు తప్పుకోర్రి అని చెప్పేసి మీరు అడుగుర్రి. తమ్మి మీరు తప్పుకుంటారా అని మీకు ఎవరైనా ఫోన్ చేస్తే స్వతంత్ర అభ్యర్థులారా, ప్రధాన పార్టీలలో ఎవరైనా ఫోన్ చేస్తే అన్న మీరు తప్పుకోర్రి, ఏదో మేమే ఇస్తాం, మీరు పక్కన ఉండుర్రి, మేము పోటీ చేస్తాం ఈసారి అని చెప్పుర్రి. మరి అట్లా చెప్పే ధైర్యం లేకపోతే నిరుద్యోగి న్యూస్ ఛానల్ సంప్రదించుర్రి. మరి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు, మమ్మల్ని ఇట్లా ప్రలోభాలు పెడుతున్నారు అని చెప్పేసి మీరు మన ఛానల్ సంప్రదించురు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా ఉంటే మన ఛానల్ నెంబర్ 9966877787. మీకోసం నేను ప్రజల కోసం మన ఛానల్ అన్న విషయం గుర్తుపెట్టుకోర్రి. మరి మిమ్మల్ని ఎవరైనా ప్రలోభాలు పెడితే మరి ఆర్ఓ సార్ నెంబర్ ఉంటుంది, మీకు ఆర్ఓ సార్ నెంబర్ కూడా ఇచ్చి ఉంటారు, అదే ఎన్నికల అధికారి నెంబరు, ఆ సార్కి చెప్పొచ్చు. లేదంటే మన ఛానల్ వాళ్ళ నెంబర్ ఇవ్వరు, మీ దగ్గరకు వస్తుంది మన ఛానల్ ద్వారా వాళ్ళతో మళ్ళీ మనం మంతనాలు చేద్దాం. మరి ప్రజలకు కూడా వాళ్ళు ఎలాంటి రాయబారాలు చేస్తారో కూడా తెలిపించే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రజలారా, తప్పుకోండి తమ్మి అనగానే ఇక నాకు పైసలు వస్తున్నాయి, నేను 12,500 వచ్చినా డిపాజిట్ కన్నా వేరే తీరు వస్తున్నాయి అన్న ఆశపడి ఎవరైనా పోతే నిజంగా ప్రజలను మోసం చేసిన వాళ్ళు అవుతారు. మీతో పాటు మీరు ఎలక్షన్ నామినేషన్కి పోయినప్పుడు మీతో పాటు వచ్చిన 5 మద్దతుదారులను కూడా మోసం చేసిన వాళ్ళు అవుతారు. 10 మంది మిమ్మల్ని నమ్మి మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళను కూడా మోసం చేసిన వాళ్ళు అవుతారు. స్వతంత్ర అభ్యర్థులారా, ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ప్రధాన పార్టీలల్లా జెండాను మోసిన కార్యకర్తలకు, పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేసిన చిన్న చోటా మోటా నాయకులకు విలువ లేకుండా పోయింది. మరి అదే కారణంతో మీ దాంట్లో ఎవరైనా స్వతంత్రులుగా పోటీ చేస్తే మీకు మళ్ళీ కూడా అదే పరిస్థితి నెలకొంటది అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ప్రజలకు, మన కార్యకర్తలకు, మనకు అంటే కార్యకర్తలు అంటే మనోళ్ళే, మనం లేనే మరి ప్రధాన పార్టీ లేవు, మనం అయితేనే, మనందరం జమ అయితేనే ఆ పార్టీలకు క్యాడర్, ఆ పార్టీలకు లీడర్ అనేవాడు పుడతాడు. మనమే జమ లేకుండా ఎవరి దారిలో వాళ్ళే ఉంటే ఎక్కడా క్యాడర్ ఉండదు, ఏ లీడర్ అనేట ఆయన పుట్టుకురాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం పార్టీల గెలుపు కోసం జెండా మోసి మరి మన పార్టీల కోసం ప్రయత్నం చేసి అభ్యర్థిని గెలిపించుకుంటే ఈరోజు ఇతర పార్టీల నుంచి ముందొచ్చిన నాయకులకు శాల్వాలు కప్పి బొకేలు కప్పి ముందు కూర్చోబెట్టుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది నేను చెప్పేది కాదు, మీ అందరికి కనబడుతున్నాయి. ప్రజలారా, కార్యకర్తలారా, చిన్న చితకా లీడర్లారా, చోటా మోటా నాయకులారా, మీ అందరికీ ఈ విషయాలు కనబడుతున్నాయి.
అన్ని స్థాయిలలో కనబడుతున్నాయి. కార్యకర్త నుంచి మొదలు పెడితే మరి అభ్యర్థుల దాకా మీకు ఈ విషయాలు కనబడుతూనే ఉన్నాయన్న విషయాన్ని మీకు మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా. తప్పుకోరి తమ్మి అని స్వతంత్రులకు ఫోన్ చేస్తే అన్నా నువ్వే తప్పుకోయే, నేను మీకు మీరేం అడుగుతారో చెప్పుర్రి, మేము చేస్తామని చెప్పుర్రి, లేదంటే వాళ్ళు ఏమి ఇస్తా అన్నారో అదే మేము మీకు ఇస్తామన్నా, మీరు తప్పుకోర్రి అని చెప్పేసి చెప్పుర్రి. కానీ మీరు స్వతంత్రులు ఎవరైనా పూర్తి స్థాయిగా ఎన్నికల బరిలో ఉండాలి. ఇప్పుడే భయం పుట్టింది. 49 మంది అంటే 4 ఈవీఎంలు కావాలి. మరి అయ్యో నాకు గుర్తు ఎక్కడ పోతుందో, నేను ఎక్కడికి పోతానో, నా నెంబర్ ఎక్కడ వస్తుందో అని చెప్పేసి ప్రధాన పార్టీలు పరిశానలు పడ్డాయి. మరి ఈ పరిశాన్ని అట్లనే కొనసాగిస్తే ఇంకా మనకు మంచిగా ఉంటుంది. మరి మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి మీరు అనుకోవచ్చు, తమ్మి మనం పోటీ చేస్తే మనం పోటీ చేసినంత మాత్రం మన అభివృద్ధి ఎట్లా జరుగుతుందని అనుకుంటున్నాం. అంటే నిజంగా వాళ్ళకి భయం పుడుతుంది. ఈ ఎలక్షన్లు కాకపోతే మళ్ళీ ఎలక్షన్ల వరకైనా అమ్మో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తే వాళ్ళు మన మాట అస్సలే వినరు. మరి వాళ్ళకి కావాల్సింది ఏంది, ఇక్కడ అంబులెన్స్ సౌకర్యం కావాలి, ఇక్కడ ఆసుపత్రి సౌకర్యం కావాలి, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించాలి, పెద్దపల్లి అభివృద్ధి కోసం, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలన్న ఆలోచన వాళ్ళ మెదళ్ళ కదులుతుంది. ఇది గుర్తుపెట్టుకోరు. ఇప్పటికే వాళ్ళకు 49 మంది అనుడితోటే వాళ్ళకంతా పానవంత ఎట్లనో అవుతుంది. ప్రజలారా పరేషాన్ల పడ్డ ప్రధాన పార్టీలు అనే చెప్పుకోవాలి. ఇప్పుడు నిజమే ఇది 49 మంది అంటే అంత ఈజీ కాదు. 4 ఈవీఎంలు, మరి అందులో ఏ పార్టీ కథ ఎక్కడికి పోతుందో ఆలోచన చేసుకోవాలి. ఇక మీరందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్ర అభ్యర్థులకు తమ్మి తప్పుకో అంటే అన్నా నువ్వే తప్పుకో అన్న ముచ్చట గుర్తు చేసుకోవాలి. ఇది ప్రజలారా ఈ తమ్మి తప్పుకో కథ ముచ్చట్లు.